నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సింగయ్య కేసులో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదానికి కారణమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూ సాక్షిలో రాసినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాదరణ వస్తుంది. సో ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు అడ్డుకునేటువంటి కుట్రే ఇది అంటూ వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనలు చూసుకున్నా సరే విశేష ప్రజాదరణ వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు చేస్తుందో వాటిని అన్నింటినీ కూడా ఎండగడుతున్నారు, ప్రజల్లో చైతన్యం తెప్పిస్తున్నారు. సో వీటన్నిటికీ బ్రేక్ వేసేందుకు ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సింగయ్య కేసులో ఈ కార్ ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ కార్ అది అక్రమ జప్తు అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి? సాక్షిలో ఆర్టికల్ అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అందులో నిజాలు ఏంటని మనం ఒకసారి గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా అడ్డుకోలేదు. వాళ్ళు వెళ్తా అంటే కొన్ని పోలీసుల రిస్ట్రిక్షన్స్ ప్రకారం వెళ్ళామని వాళ్ళకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం. అయినప్పటికీ ఇటీవల 100 మందితోటి వెళ్ళమని చెప్పినప్పటికీ అతన్ని చనిపోయిన వాడిని పరామర్శించడానికి పెద్ద ర్యాలీ వేసుకొని వెళ్ళి గందరగోళం సృష్టించి అక్కడనే మన పుష్ప డైలాగ్ చెప్పి అదంతా కూడా రచ్చరచ్చ చేయడం జరిగింది. కాబట్టి అది కొంత లిమిటెడ్గానే వాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ అడ్డుకోలేదు. ఎక్కడ పర్యటన చేసినా కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. ప్రజల్ని కలవనీయకుండా ఎవరు ఉండనీయట్లేదు. మనకు ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ప్రజల్ని కలవనీయకుండా ఉన్నట్టయితే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం, కార్యకర్తలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేసినట్టయితే అడ్డుకోవడం అంటారు. నువ్వు వెళ్తానంటే పర్మిషన్ తీసుకొని పోలీసుల అనుమతితోటి పోలీసులు ఏ విధంగా అనుమతిస్తే ఆ విధంగా వెళ్ళామని చెప్పి కూటమి ప్రభుత్వం పోలీసుల డైరెక్షన్లో, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది కాబట్టి పోలీసులు ఏ విధంగా అనుమతులు ఇవ్వాలనేది పోలీసులు ఇచ్చి వాళ్లకు కంటిన్యూ చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి అది పర్యటనలు అడ్డుకుంటున్నారనేది సాక్షిలో వచ్చిన కథనం అనేది అవాస్తవం. ఇక ప్రజల్లో ప్రజాదరణ ఉంది కాబట్టి ప్రజాదరణ అడ్డుకోవడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే, ఒకవేళ నిజంగానే ప్రజాదరణ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రజలు ఇంట్లో కూర్చున్నా గెలిపిస్తారు. పర్యటనలే చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినట్టయితే ఆ వ్యతిరేకత ఖచ్చితంగా వైసీపీకే అనుకూలిస్తుంది. ఎందుకంటే అక్కడ పార్టీ లేదు, మరో పార్టీ కూటమిలే అందరు భాగస్వామ్య పక్షాలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కేవలం పార్టీని నిలబెట్టుకోవడానికి, అస్తిత్వం నిలబెట్టుకోవడానికి, పార్టీలోని కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, వెళ్ళిపోతున్న నాయకుల్ని కాపాడుకోవడానికి చేసే యాత్రలుగా మనం చూడవచ్చు. గత 2 నెలలుగా మనం చూసుకున్నట్టయితే ఏ యాత్ర అయినా సజావుగా సాగిందా? ఏదో ఒక వివాదం, లేకపోతే ఏదో ఒక గందరగోళం, లేదంటే ఏదో ఒక ఘర్షణ వాతావరణం లేకుండా సజావుగా ఏ యాత్ర కూడా జరగలేదు. దానికి కారణం ఏంటంటే మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా, గతంలో మాట్లాడుకున్నట్టుగా శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా కొంత కుట్రలు కూడా చేసిన ప్రయత్నం చేశారు. దానిని పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా చనిపోయిన కార్యకర్త ఎవరు, కలిసిన కార్యకర్త ఎవరు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం. నీ కార్యకర్త, నీకు సంబంధించిన వైసీపీ అభిమానం, వైసీపీ కార్యకర్త నీ కారు కింద పడి చనిపోయాడు, అది వాస్తవం. అది టీడీపీ కారు కింద పడి చనిపోలేదు. ఒకవేళ టీడీపీ వాళ్ళ కారు కింద పడి చనిపోయినట్టయితే అదొక కుట్రకోణంగా మనం చెప్పొచ్చు. నువ్వు వెళ్ళిన పర్యటనకు నీతో వచ్చిన జనాలు నువ్వు మాస్ గ్యాదరింగ్ చేసుకొని వెళ్తున్న సందర్భంగా అతను ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు అతని కుటుంబం నుంచి అతను దూరం అయ్యాడు. సార్, మీరు చెప్పినట్టుగా కారు కింద పడి చనిపోయిన వీడియో ఒక 50 to 100 మీటర్స్ ఈడ్చుకెళ్ళిన వీడియో అందరికీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కాకపోతే ఈ వీడియో ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ ఇప్పుడు ఈ కారుని జప్తు చేయడం, అక్రమ జప్తు చేయడం అంటూ అనడాన్ని ఏ విధంగా చూడాలంటారు? కేవలం కారు జప్తు చేయడాన్ని మాత్రం చూస్తున్నావు. కారు జప్తు చేస్తే మళ్ళీ నీకు బయటికి తీసుకురావడం, ఏదో ఫైన్ కట్టేది, కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురొచ్చి ఇవ్వగలదా? సాక్షి ఇచ్చిన ఆర్టికల్ కానీ, సాక్షి పేపర్ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా ఒక ప్రాణం పోయింది, అది వైసీపీ కార్యకర్తనా లేకపోతే ఒక మామూలు వ్యక్తి, ఒక ప్రాణం పోయింది. నీ కారును సీజ్ చేస్తే మళ్ళీ వదిలిపెడతారు కదా? ఎప్పుడో ఒకసారి, ఒక నెల చేస్తారు, 15 రోజులు చేస్తారు, తర్వాత ఇస్తారు. కానీ పోయిన ప్రాణం
పోయిన ప్రాణం మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు దీన్ని మరొక రకంగా రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రాణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యో మా కార్యకర్త చనిపోయాడు అనే సంతాపం ఎవరైనా వైసీపీ నాయకులు వ్యక్తం చేసిన కనిపించింది ఎక్కడైనా? అదే మా కోసం వచ్చిన మా కార్యకర్త మా పొరపాటు వలన, మా డ్రైవర్ పొరపాటు వలన, తొక్కిసలాట వలన చనిపోయాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దామని ఎక్కడైనా వైసీపీ నాయకులు మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడం, మా కార్ను సీజ్ చేశారు, మాకు నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది తప్పిస్తే చనిపోయిన కార్యకర్త తన సొంతింటి కార్యకర్తగానే చూడాలి ఆ పార్టీ కార్యకర్తలు. కానీ దాని మీద ఎక్కడ స్పందన లేదు. దాని గురించి కనీసం అంటే సంతాపం వ్యక్తం చేయడము, ఆ కుటుంబాన్ని వెళ్ళి కలవడము అది చేయట్లేదు. నీ కారు రేపు వస్తుంది, మనిషి ప్రాణం రాదు కదా, ఆ కోణంలో ఆలోచించట్లేదు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ పత్రిక కానీ. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఏదో ఒక వివాదం కావాలి, వివాదాస్పదం కావాలి, ఏదైతే బాగుంటుందనే విధంగానే వాళ్ళు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఏ వివాదం లేకపోతే పత్రికల్లో వార్తలు రావు, మనం విశ్లేషించాం. విశ్లేషణ ఉండయి, వార్తల్లో వ్యక్తులుగా ఉండరు. వార్తల్లో వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికిలో ఉండాలి, రేపు కార్యకర్తలు జారిపోకుండా ఉండాలంటే ఒక ధైర్యం చెప్పాలి. ఏం ధైర్యం చెప్పాలి? కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది, 3-4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మనమే అధికారంలోకి వస్తామనేది వాళ్ళ ముందుగా కార్యకర్తల్లో ఒక దాన్ని చూపించాలి. కార్యకర్తలు నమ్మాలి. నమ్మినట్టయితే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తల్ని గ్యాదర్ చేసుకునే పనిలో భాగంగా ఈ మాస్ ర్యాలీలు పెట్టుకుంటూ కార్యకర్తల్ని యాక్టివేట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడే చెల్లాచెర్లైపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా కార్యకర్తలని బలోపేతం చేసేందుకు ఇటువంటి పర్యటనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే మరి అందులో ఒకరైన కార్యకర్త చనిపోతే ఏ విధంగా కూడా స్పందించని వైసీపీ తీరుని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మనం అదే కేవలం అక్కడ రాజకీయమే కనిపిస్తుంది. కార్యకర్తల్ని మొబిలైజ్ చేయాలని అనుకుంటున్న సందర్భంగా వచ్చిన కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. నువ్వు కార్యకర్తలు ఎంతసేపు ఓట్లేయించాలి, నీకు సహాయం చేయాలి, నేను అధికారంలోకి తీసుకురావాలి. కానీ తన ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని ఏ విధంగా మనం ఎందుకు పోయింది, ఎలా పోయింది, అదేమన్నా లేదంటే అక్కడే ఉన్న టీడీపీ వాహనాలు వచ్చి ఏమన్నా అతన్ని కొట్టాయా, లేకపోతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాహనాలే కదా, సరే సీఎంది కొట్టిందో లేకపోతే ఎవరిదో ఒకటి కొట్టింది, సరే వీడియోస్ ప్రకారం సీఎం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాహనం కొట్టినట్టుగా అక్కడ కొంత ఫూటేజ్ ఉంది. లేదనుకో అతని వాహనం కొట్టలేదు, నీకు సంబంధించిన అంటే మొత్తం నీ కార్యకర్తలు, నీ వాహనాలు, నీకు సంబంధించి చనిపోయిన కార్యకర్త వైసీపీ కార్యకర్తే కదా, అక్కడ ఉన్న లీడర్లందరూ కానీ వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ వాళ్ళే కదా, చనిపోయింది వైసీపీ కదా. అదే ఘర్షణ వాతావరణం నెలకొని ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్త మీద దాడి చేసిందంటే అది వేరు. కానీ ఇక్కడ జరిగింది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశమే కాబట్టి వాళ్ళు ఎంతసేపు దాన్ని వివాదం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే మరో అంశం అక్కడ కనిపిస్తలేదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలి, ప్రతిపక్ష నాయకునికి బుల్లెట్ ప్రూఫ్ అవసరమే ఉంటుంది, థ్రెట్ ఎందుకు ఉంటుంది? బుల్లెట్ ప్రూఫ్ థ్రెట్ ఉందనుకో, రేపు పాదయాత్ర చేస్తా అంటాడు, పాదయాత్ర చేస్తే ఎట్లా ఏ విధంగా చేస్తాడు? బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వేస్తాడు, నడుచుకుంటా కదా పాదయాత్ర చేసేది, నడుచుకుంటా చుట్టూ నడిచేటప్పుడు ఏమన్నా మనకు అది ఉంటుందా, ఏమన్నా గ్లాసులతో అద్దాలతో ఉండదు కదా, అప్పుడే ఏ విధంగా నేను అధికారంలోకి రావాలంటే మరొకసారి పాదయాత్ర చేస్తానని చెప్తా, అప్పుడు థ్రెట్ ఉండదా? ప్రజల్లో వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ప్రభుత్వ బాధ్యత, ఏ ప్రభుత్వం ఉన్నా ఒక ప్రతిపక్ష నాయకునికైనా సామాన్య మానవునికైనా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకునికో లేదంటే ఒక కార్యకర్తలకో లేకపోతే మరొకరైనా శాంతి భద్రతలు క్షీణించి వాళ్ళ మీద అటాక్స్ జరిగినప్పుడు అది ఒక చనిపోయిన వ్యక్తికే కాదు, ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట. ఈ ప్రభుత్వ హయాంలో ఈ వ్యక్తి చనిపోయిందంటే రేపు వచ్చే పెట్టుబడులకు కానీ లేకపోతే బయట రాష్ట్రాల్లో కానీ మిగతా అంశాలు కానీ అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి, ఒక ప్రతిపక్ష నాయకునికే భద్రత లేదు, మనం వెళ్ళి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తామనే అది ప్రభుత్వానికి అప్రతిష్ట. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ విధంగా ఒక నాయకునికి భద్రత లేకుండా చేసి అతను థ్రెట్ కారణంగా అతని మీద దాడి చేసే విధంగా కుట్రలు చేసే అవకాశం ఉండదు. రాజకీయంగా ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగా ఏ పార్టీ అని చేస్తుంది, అది కూటమి ప్రభుత్వం అని చేస్తుంది, ఆ పార్టీ అని చేస్తుంది, ఏ పార్టీ అని చేస్తుంది. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ఉండి
ప్రజలు ఏ విధంగా ఒప్పించి మెప్పించి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా చేసినట్టయితే ఈ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఇప్పటికే విశ్లేషణ వస్తున్న సందర్భంగా నీ పార్టీలో నాయకులు చేజారిపోతున్నారు, పార్టీ కార్యకర్తలు కూడా ఉండే అవకాశం ఉండదు. ప్రతిపక్షానికైనా ఏ పార్టీకైనా భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, దానిపైనే పెట్టుబడులు రావడం కానివ్వండి, ఆ అభివృద్ధి జరగడం కానివ్వండి జరుగుతుందని, మరి ఈ నేపథ్యంలో కూటమి అసలు భద్రత కల్పించే విషయంలో వెనక్కి తగ్గదని, అదేవిధంగా సింగయ్య కేసులో కార్ సీజ్ చేయడమే కాకుండా అక్కడ పోయినటువంటి ప్రాణాలని కూడా చూడాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.